మరోసారి ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. ఇవాళ అమరావతికి వైసీపీ వారిని ఎవరు వెళ్లమన్నారని ప్రశ్నించారు. అమరావతి పట్ల కుట్ర చేయడానికే వైసీపీ కొత్త ప్లాన్ వేసిందని అన్నారు. గొడ్డలి పార్టీతో ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే అని అన్నారు చంద్రబాబు. గత వైసీపీ హయాంలో రాష్ట్రంలో అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని అన్నారు. ఒక పక్క గంజాయి బ్యాచ్, మరో పక్క బ్లేడు బ్యాచ్, దానికి నాయకత్వం వహించేందుకు గొడ్డలి పార్టీ అని ఉందని అన్నారు. ఈ రోజు అమరావతికి వెళ్ళారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్ళారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్ళీ ఇష్టానుసారంగా వెళ్ళి కుట్ర బన్నేదానికోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ పొట్ట కొడితే మీ కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందా లేదా? ఎంత బాధపడ్డారు? రాష్ట్ర అమరావతి రైతులు కష్టపడ్డారా లేదా? సఫర్ అయ్యారా లేదా? 5 ఏళ్లు బాధపడ్డారా లేదా? బాధపడ్డారని చేతుల పైకెత్తండి. మళ్ళీ అదే కుట్ర, అదే పద్ధతి. వీళ్ళు మారరు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే. నేనే అందరికంటే పెద్ద జెన్ జీ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రజల అండదండలుంటే ఎంతటి కొండనైనా సరే ఢీకొట్టగలిగే శక్తి వస్తుందని అన్నారు సీఎం. ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం సంజీవని లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. యోగా, ధ్యానంతో ఆరోగ్యం లభిస్తుందని, అందుకే ఏటా యోగాంధ్ర నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు.